హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇంకా వీకెండ్ వచ్చేసరికి ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేసారు. సో ఇంకా నేను కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా మా మమ్మీ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా మా కోసం అయితే బ్రేక్ఫాస్ట్లోకి మంచిగా ఇంకా సాంబార్ అయితే చేసేస్తుంది అనమాట. అండ్ ఇంకా పల్లీలు కూడా వేయించేసింది. కాకపోతే అన్నీ మార్చేసిందనమాట. పాపం ఏదో అంత హడావుడిగా చేస్తుంది కాబట్టి. అండ్ ఇంకా ఇడ్లీ. సో ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసేసి ఇంకా సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ వేసి మంచిగా అంతా మిక్స్ చేసేస్తున్నాను. సో ఇంక ఈలోపు మా మా వదిన ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా మా వదినని ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు మా వాడు. చూడండి మంచిగా బాల్స్ అయితే మంచిగా ఆడుకుంటాడు. కాకపోతే ఏదైనా సరే 2 ఉండాలి మా వాడికి. బాల్స్ అయినా 2, కార్లు అయినా 2 ఇలా ఉండాలి. సో ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇంకా నేను లాస్ట్గా ఫైనల్ టచ్ సాంబార్ పౌడర్ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఏదో మనం హెల్ప్ చేయాలి కాబట్టి అట్లా చేస్తున్నాను అంతే. ఇంకా మంచి స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఇంక ఈలోపు ఇంకా ఇడ్లీ కూడా వేసేద్దామని చెప్పేసి నేను వేస్తున్నాను. అండ్ మా మమ్మీ చెప్పింది, నార్మల్గా మనం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ గ్రీస్ చేస్తాం కదా ఇడ్లీ వేయడానికి. సో అదేం అవసరం లేదంట. నేనైతే చూస్తున్నారు కదా నార్మల్గానే వేస్తున్నాను. ఇడ్లీ అయితే అసలు తీసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అండ్ నాకు ఇన్ని రోజులు తెలీదు, నేను నార్మల్గా ఆయిల్ గ్రీస్ చేయడం, నెయ్యి అలా చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. వస్తే మాత్రం మంచిగా కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇంక ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా అది కూడా అయిపోయింది. అండ్ మంచిగా అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. సో చట్నీ, సాంబార్ అండ్ కారప్పొడి మాకైతే చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అందరం మంచిగా కూర్చొని తినేసాము. అండ్ ఇంకా లోపు మా మమ్మీ అయితే మంచిగా అందరికీ అల్లం వేసి టీ పెట్టుకొని వచ్చిందనమాట. సో ఇంటికి వెళ్తే అయితే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటుంది. నాకైతే చాలామంది ఇలానే ఫీల్ అవుతారు కదా, మన ఇంటికి వెళ్తే ఇంకా మమ్మీ చేస్తూ ఉంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాం కదా, ఇంకా అలా అనమాట. అండ్ ఇంకా మా వదిన అయితే ఇంకా మా అందరి కోసం కేక్ చేసుకొని వచ్చింది. సో చాలా బాగా చేస్తుంది కేక్స్. ఇంకా ఎప్పుడు వచ్చినా సరే కేక్స్, కుకీస్ అయితే పక్కాగా మా ఇంటికి తీసుకొని వస్తుంది. అండ్ ఇంకా లంచ్లోకి అయితే ఇంకా అందరు ఉన్నారంటే కన్ఫామ్గా ఏదో ఒకటి ఉండాలి కదా. సో మా మమ్మీ అయితే ఈరోజు బగారా రైస్, చికెన్, ఇంకా మార్నింగ్ చేసిన సాంబార్ ఉంటే అది, అండ్ పెరుగు అనమాట. ఇవన్నీ తినేసిన తర్వాత పక్కాగా కూల్ డ్రింక్ ఉండాలి కదా. సో ఇంకా కూల్ డ్రింక్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. మంచిగా లంచ్ చేస్తూ దాంతోపాటు ఈ కూల్ డ్రింక్ కూడా తాగేస్తామన్నమాట. అండ్ ఇంకా నేనైతే మంచిగా రెస్ట్ తీసేసుకొని అండ్ ఈవినింగ్ అయితే ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసింది పిల్లలు తీసుకొని. సో అందరం కలిసి డీమార్ట్కి అయితే వెళ్ళాము. సో ఈ రోజైతే గ్రాసరీస్ అవేం తీసుకోవడం లేదు. అండ్ డైరెక్ట్గా మేమైతే ఇంకా సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోయాము. సో ఇంకా అక్కడ ఓన్లీ బట్టలు, చెప్పులు అండ్ పిల్లల టాయ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇంకా మా వాడు చూసారా, ఇంకా వెళ్ళగానే అక్కడ టాయ్స్తో మంచిగా ఆడేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఇంకా అన్ని టీషర్ట్స్ చూసుకుంటుంది. అండ్ ఇంకా మేము మెయిన్గా వెళ్ళింది అయితే ఇంకా అక్కడ చెప్పులు తీసుకుందామని వెళ్ళాము. సో ఇంకా అక్కడ చూస్తున్నాము. అండ్ ఎప్పుడు గ్రాసరీనా డీమార్ట్కి వెళ్తే సో ఇంక ఇక్కడ ఇవి కూడా చూద్దామని చెప్పి వచ్చాము. నేనైతే చాలా తక్కువ ఈ సెక్షన్లో చూడడం అయితే, బట్ ఫస్ట్ టైం ఈ సెక్షన్ అంతా కవర్ చేశాను. చాలా బాగున్నాయి, అంటే పెట్టే కాస్ట్కి చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా నాకైతే ఇవి నచ్చాయి, చాలా బాగున్నాయి. వేసుకొని చూస్తే 325 రూపీస్ అలా అంట. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ ప్రూఫ్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ ఇంకా అన్నీ చూస్తున్నాను. 155 రూపీస్కి 220, 230 అలా కూడా ఉన్నాయి. షూస్ ఉన్నాయి పిల్లలకి, దాంతో పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా స్టైలిష్కి చెప్పులు కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. 450 అలా ఉన్నట్టున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ వైట్ కూడా చూసాను నేను, ఇవి కూడా చాలా బాగున్నాయి. అంటే నేను మ్యాక్స్ ఇంకా మనం బయట కొనుక్కోవడం అలవాటు ఈ డీమార్ట్లో అంటే ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైం చూసా కానీ నాకు చాలా నచ్చాయి అనమాట. సో నేను కూడా ఒక పెయిర్ చెప్పల్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా మా ఫ్రెండ్ కూడా తను తీసుకుంది. అండ్ వాళ్ళ పిల్లలకి కూడా షూస్ అలా తీసుకుంది అనమాట. అండ్ మీకు నార్మల్గా మనం ఎప్పుడైనా 4-5 మంత్స్ అంతకన్నా ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. అలాంటి అప్పుడు ఇలా ప్రిఫర్ చేయొచ్చు అనమాట.
తక్కువ కాస్ట్‌లో మనకి ఒక 6, 7 మంత్స్ అలా వస్తాయి. హ్యాపీ గదా! సో, ఇవన్నీ చూసాము. అండ్ ఇంకా మా ఫ్రెండ్ కూడా చూస్తుంది. తనకు కూడా ఇవి నచ్చాయి. ఇంకా రఫ్ అండ్ టఫ్‌కి తీసుకుందాం అని చెప్పి ఇంకా అది కూడా చూసింది. చూస్తున్నారు కదా! మా వాడికి ఏదైనా 2 కావాల్సిందే. సో, అక్కడ బాల్స్ కూడా 2 కావాలంట. అవి తెచ్చుకున్నాడు ఫస్ట్. సో, ఇంకా నేను మా ఇంట్లో ఆల్రెడీ సేమ్ బాల్ ఉంది కాబట్టి ఇంక అది తీసుకోలేదు. సో, దాంతో పాటు ఇంకేమైనా చూద్దామని చెప్పేసేసి వాడికి అండ్ ఈ స్లైడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మంచిగా కాలేజ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. అండ్ 99 రూపీస్కి పిల్లలు ఉన్నాయి. పిల్లలు అయితే చాలా తక్కువ. మంచిగా 200 లోపు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా! షూస్ కానీ, క్రాక్స్ లాంటివి కానీ, స్లిప్పర్స్ కానీ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. మీరు ఎప్పుడైనా డీమార్ట్‌లో షాపింగ్ చెయ్యకపోతే మాత్రం పక్కా ఒక్కసారి చూడండి. నచ్చితే మాత్రం తీసుకుంటారు. అంత బాగున్నాయి. అండ్ ఇంకా షార్ట్స్, టీ షర్ట్స్ ఇవి కూడా 99 అలా ఉన్నాయి. మంచిగా నైట్ వేర్ పిల్లలకి క్యాజువల్ వేర్ అలా వాడుకోవచ్చు. అండ్ ఇంక ఇక్కడ లెగ్గిన్స్ కానీ, టాప్స్ కానీ, జీన్స్ కానీ ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న డీమార్ట్‌కి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇంకా మా వాడు చూస్తున్నారు మళ్ళీ ఈ 2 బాల్స్ తెచ్చుకున్నాడు. అండ్ ఇవి తీసుకున్నాను నేనైతే. అండ్ ఇంకా వాడికి 2 కార్డ్స్ కావాలని చెప్పేసి అని అంటున్నాడు. సో, వద్దులే అని చెప్పేసి తీసుకొని వచ్చాను. అండ్ ఇంకా నేను టాప్స్ కూడా చూసానన్నమాట. నాకు బాగా అనిపించాయి ఇక్కడ. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు ఇవి కూడా ఒకసారి ట్రైల్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా అక్కడ షాప్ చేస్తే అవి క్వాలిటీ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసేయండి కింద. అండ్ ఈరోజు డీమార్ట్లో అయితే మా షాపింగ్ ఇలా అయితే రన్ అవుతుంది. అండ్ చాలా టైమే స్పెండ్ చేసాం. నియర్లీ ఒక 2 అవర్స్ మేము ఓన్లీ ఈ సెక్షన్‌లోనే చూసామన్నమాట. అన్ని మోడల్స్, అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో, 99 రూపీస్‌కి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక పిల్లల ఫ్రాక్స్ విషయానికైతే అబ్బా చెప్పలేను అన్ని మోడల్స్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా! ఇక్కడ టెడ్డీ బేర్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలకి టాయ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మంచి ప్రైస్‌కి క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా మా వాడికైతే కొన్ని టాయ్స్ నేను ఇక్కడ నుంచే ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంటాయి ఇక్కడ కూడా. అండ్ ఇంకా వెళ్ళి మళ్ళీ కార్డ్స్ కావాలంటున్నాడు. అండ్ ఇంక ఇవన్నీ షాప్ చేసేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఇంకా అక్కడికి వెళ్తే పక్కాగా పాప్కార్న్ అయితే ఎంతమంది ట్రై చేస్తారు, ఐస్ క్రీమ్ ఎంతమంది ట్రై చేస్తారు అది కింద కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.